నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరద యేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరద యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పాడదాం స్తోత్రం హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రోజులు కూడా మనతో మాట్లాడింది. మీ చింతలన్నీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను ఆ భారమును నేను మోస్తా నీకోసం. అందుకే ఆయన మంచి యేసయ్య ఉన్నాడు. ఈ లోకములో నీ భారం, నీ బరువు, నీ బాధ్యత ఎవ్వరూ మొయ్యకపోవచ్చు, ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోవచ్చు. మనం ఘోర పాపులమైనప్పటికీ ఆయన మన భారాన్ని మోస్తున్నాడు. అందుకే దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మొయ్యుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.
మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలోనే నెమ్మది, దేవుని సముఖములోనే శాంతి సమాధానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ వాక్యములో ఉన్న సత్యాన్ని మేము ఎరగడానికి, మేము నేర్చుకోవడానికి నీ పిల్లలుగా విధేయులమై నీ సన్నిధికి వచ్చాం నాయన. మీరు మాతో మాట్లాడండి. మేము సరిచేసుకోవలసినవి నీ వాక్యముతో సరిచేయండి. మేము తెలుసుకోవలసినవి నీ వాక్యముతో తెలియచేయండి. నీ వాక్యముతో బలపరచండి. నీ వాక్యము శక్తిలో బలపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునిలో సహవాసం కలిగి ఉన్నాం. ఏమా? సహవాసం కలిగి ఉన్నాము. సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకి ఏముండకూడదంటే కోపతాపాలు, అసూయ ఉండకూడదు, కానీ ప్రేమ మాత్రమే నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ మాత్రమే నిలుచును. కనుక ఈరోజు ఏ సహవాసం కలిగి ఉన్నాం మనం, ఏ సహవాసం కలిగి ఉంటే మనం పచ్చగా ఉంటాం. ఈ రెండు మాటలు చెప్తా. ఏమా? ఏ సహవాసం కలిగి ఉన్నాము. సహవాసం, మనం ఈ సహవాసం కలిగి ఉండటం అంటే ఏంటి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుట ఏ సహవాసం. చూడండి, వాక్యంలోకి మనం వెళ్ళిపోతాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు ఏమి కలుగునంటే సమాధానము కలుగును. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు, సమాధానము లేని భార్య భర్తలు, సమాధానము లేని స్నేహితులు, సమాధానము లేనటువంటి ఎన్నో సంఘాలు, సమాధానము లేనటువంటి ఎన్నో జీవితాలు చాలా చూస్తూ ఉన్నాం మనం. మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సమాధానం కావాలి. అమ్మ దేవునికి బిడ్డలారా, సమాధానం మనకు కావాలని మనం అనుకుంటున్నాం కదా. బుధవారం మనకు సంత, మీకు మాకు కూడా. ఏమంటే ఒక అరకేజీ సమాధానం ఏముందంటే ఎవరైనా ఇస్తారా? అరకేజీ లేదమ్మా కుదరదు అన్నారు అనుకోండి, పోనీ పావు కేజీ అని ఏమన్నంటే ఇస్తారా? పోనీ దానికి రేటు ఉందా? దేవునితో కలిసి జీవించుటయే సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఎవరైనా కానీ అమ్మా, మీరు ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే కనుక, ఒక పోలీసు వాడికి ఉన్నాడు అనుకోండి, వాడు ప్రొద్దున్నే లేచి వారి వారి యొక్క దేవుళ్ళకి నమస్కారం చేసి లేదా పూజ చేసి అమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు? సరే, దొంగలో ఎబ్జార్లో వీళ్ళు కూడా కొంచెం పక్కన పెట్టేస్తే కేసుల కోసం చూస్తూ ఉంటాడు. అవునా? అంటే ఏంటి? ఏదో కేసు కావాలి వాడికి. కేసు లేకపోతే వాడికి ఉద్యోగం లేదు, జీతం లేదు. అమ్మా ఓకేనా? ఇప్పుడు ఎవరో ఒకరు అక్కడికి రావాలి, వాడికి రావాలి. సరే, పోలీసు వాడు అలా చేసాడు అనుకోండి, డాక్టర్ గారు దేనికోసం చూస్తాడు? చెప్పాలి, పెద్ద విషయాలేం కదా. డాక్టర్ గారు దేనికోసం చూస్తాడమ్మా? పేషెంట్ల కోసం చూస్తాడు. మొన్న ఒక సైకిల్ షాపోడు నన్ను పిలుస్తున్నాడు, అయ్యగారిని వెళ్ళిపోతున్నారు ఏంటండి అంటున్నాడు. ఏ అయ్యా అన్నాను. వస్తలేదే అన్నాడు. ఎందుకనంటే ఆడు నాకు ప్యాచీలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆడు నేను ఎందుకు వెళ్ళాలంటాడు దగ్గరికి. ఓ బాబు నీకు నమస్కారం రా బాబు, టీ దోదుగాని రా అంటున్నాను నేను. ఎందుకంటే ప్యాచీల కోసం చూస్తున్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, ఒక దేవుడు, ఒక సేవకుడు, ఒక సంఘము దేనితో సహవాసం చేయడం చూస్తున్నారంటే దేవునితో సహవాసం చేసి ఆ సమాధానాన్ని పొందుకోవడం కోసం చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. అంతేనమ్మా? మరి సహవాసం అంటే అన్ని సహవాసాలు ఒకటేనా, లేకపోతే ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే కనుక దేవునితో సహవాసం చేసిన వాడికి దేవుడు ఏమిస్తాడంటే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
మీ భాష గారు చెప్పిన కొత్త అని చెప్పిన బైబిలే చెప్తాను నేను కూడా అంతే. ఈ సమాధానం దేవుడు ఇస్తున్నాడు కనుక ఆయన అన్నాడు చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుదంట అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద కలిగేది ఏమిటి? సమాధానం కలుగుద్ది. సమాధానం కలుగుద్ది. చాలామంది సమాధానం లేకుండా చాలా ఇబ్బంది. ఈ రోజులు ఇంకా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. సమాధానం కావాలి. దేవుడు పాపముతో ఉన్నటువంటి స్త్రీకి ఇచ్చినటువంటిది ఏమిచ్చాడైనా? ఏమిచ్చాడమ్మా? పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఈ పాపాత్మురాలైన స్త్రీకి పేరుందా? పేరు లేదు. ఏ పేరు లేదు ఆవిడకి. ఆవిడ చేసే పనికే ఆవిడ బిడుదు. మరి పాపాత్మురాలే కానీ ఆవిడ ఏమి పొందుకుందంటే దేవుని యొక్క బిడ్డలారా, సమాధానాన్ని పొందుకుంది. సమాధానాన్ని పొందుకుంది. యేసయ్య పరిసయ్యుల ఇంట కూర్చుంట చూచి ఆయన పాదముల యొద్దకు వెళ్ళి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగేసిందట. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తుంటే ఓ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కుని అంటున్నారా? టెంట మారిపోయింది, మారైపోయింది అమ్మా. ఎవ్వరు అంటలే. నిజంగా కాళ్ళు కడుక్కునే పరిస్థితి వచ్చిందనుకోండి, ఓ చెంబుడో 2 చెంబులో పడతాయి కదమ్మా కాళ్ళు కడుక్కోవడానికి. ఒక కాలు సగం సగం తడిసింది అనుకోండి, ఒక చెంబుడు ఉన్న చెంబుడు పూర్తిగా తడవడానికి ప్రయోగం చేద్దాం. అవునా? మరి ఇప్పుడు దేంతో కడిగింది కాళ్ళు అంటే కన్నీళ్లతో కడిగింది. కన్నీళ్లతో కడగాలంటే కనీసం మన లెక్కల ప్రకారం ఒక చెంబుడు కావాలి. మరి చెంబుడు కన్నీళ్లు వస్తాయా మనకు? అది ఆలోచించండి. చెంబుడు కన్నీళ్ళు వస్తాయా? రావు. కనీసం ఈ గ్లాసు చూసుకోండి, అంత కూడా రావు. చిన్న గ్లాసు కొన్ని ఇళ్ళకి వెళ్తే అలా ఒక ఆర్డర్ పెట్టుకున్నారంటే చిన్న కప్పులు పెడతారు టీ ఎత్తాక. ఇక అందులో మీరు తీయండి అని మనం అంటాకలేదు. ఇక ఖచ్చితంగా తీసుకుని తాగేయటమే, అందులో డౌట్ ఏం అక్కర్లేదు. అలాంటి గ్లాసులు మరి ఎక్కడ దొరుకుతున్నాయి నాకు కూడా చెప్పండి, మీకు తెలిస్తే కనుక నేను కూడా మా ఇంటికి కట్టుకెళ్తాను. ఇంతే గ్లాసు అమ్మ ఇంత వద్దురా తీసే అంటాకలేదు. ఓరు బాబు ఇదే సోదరు బాబు తాగేస్తున్నాను. ఇప్పుడు కనీసం అంత గ్లాసుల్లో నీళ్ళన్నా 2 పాదాలు కొడితే సరిపోతాయా అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. కన్నీళ్లతో ఆవిడ యేసయ్య పాదాలు కడిగిందంటే ఎంత పశ్చాత్తాపడిందో మనం ఆలోచించాలి. అక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి? పశ్చాత్తాపం. మనం కూడా చాలాసార్లు కోపం వచ్చినప్పుడు, బీపీ పెరిగిపోయినప్పుడు ఏడుస్తాం. ఏడిస్తే ఎంతసేపు ఏడుస్తాం? ఒక సిమ్సాడు వరకు ఏడుస్తాం. ఆ తర్వాత మనం ఏడవలేం. కానీ ఏంటమ్మా ఏడవలేము, కానీ కేకలేస్తాం, పిచ్చి పిచ్చి కేక. ఇక ఏడుపు రాదు, అక్కడితో బంద్ అయిపోద్ది. మరి ఇప్పుడు ఆవిడ మంచిదా మనం మంచోడమా? ఆవిడే మంచిది. చప్పలు కొట్టండి ఒకసారి. ఆవిడే మంచిది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడమే కాదు, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరుతో ఆయన పాదాలకు చేసి రాసి ఆయనతో సహవాసం చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎప్పుడైనా ఫొటోస్ చూస్తే కనుక ఫోటోల్లో 10 మంది 12 మంది శిష్యులు బల్లారాధన కార్యక్రమంలో మనం చూసినట్లయితే కనుక ఈ డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉంటుందంటే యోధాయస్కర్య దగ్గర. ధనాపేక్ష అంటున్నాడు ఆయన. దేవుడా, ఈ అత్తరంతా కూడా చేస్తే పోడని డబ్బులు వస్తాయి కదా, ఒక దేనారమో ఎంత అన్నాడు? 3600 అంట. ఈ అన్ని డబ్బులు తీసుకెళ్ళి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. నిజంగా బీదలకు ఇవ్వడానికా? కాదు, డబ్బులు వస్తే మూట కట్టేయడానికి. డబ్బులు వస్తే ఏం చేస్తాడు? మూట కట్టేయడానికి ఆయన అన్నాడు. దేవుడు చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, అయ్యా ఇక్కడ ఒక మనిషి ఉంది, నాకు 1000 రూపాయలు బాకీ. ఇదిగో ఎక్కడో మనిషి ఉన్నాడు 100 రూపాయలు బాకీ. 100 రూపాయలు బాకీ ఉన్నవాడిని, 1000 రూపాయలు బాకీ ఉన్నవాడిని నేను పిలిచి నువ్వు 100 రూపాయలు ఇవ్వక్కర్లేదు, 1000 రూపాయలు ఇవ్వక్కర్లేదు అని చెప్పాను అనుకో, ఎవరెక్కువ సంతోషిస్తారు? అంతేనమ్మా. పాపాత్మురాలైన స్త్రీని ఎక్కువ సంతోషిస్తుంది, ఎక్కువ పాపం చేసింది కనుక. అమ్మ, నీ పాపములన్నీ క్షమించబడ్డవి, సమాధానం గలవై ఇంటి దానికి. చప్పట కొడతాం ఒకసారి. ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయగలిగితే ఏం కలుగుతుందంటే సమాధానం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ చక్కనటువంటి వాక్యాలు రాశారు. అయ్యగారు వాక్యాలు రాశారు. యేసుప్రభు గారు ఎంతమందో మీకు తెలుసా? అదే ప్రశ్న అండి, పిచ్చి ప్రశ్న అని మీరు అనుకోవచ్చు. కరుణామణి చూసారా? అవి చూడలేదంటమ్మా. మరి దానికి నేను మై మనిషినే కదమ్మా, చెప్పండి అమ్మా. కరుణామణి చూశారు కదా, చాలా అందంగా ఉంటాడు కరుణామణిలో యేసుప్రభు గారు. అవునా? ఎవరైనా? విజయచంద్ర గారు.
మరి మీరు ఇంగ్లీష్లో యేసుప్రభు గారిని చూసారా? ఇంగ్లీష్ యేసుప్రభు గారిని ఇంగ్లీష్లో కూడా కరుణమాడి తీశారమ్మా. ఆయన చాలా స్పీడ్గా వెళ్ళి తలగా ఎగరేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. మరి ఆ డైరెక్షన్ ఎలా చేసాడో నాకు తెలదు. ఇంకొక హిందీ యేసుప్రభు గారిని చూసారా? ఆయన కొంచెం మెల్లకొని ఉంది. వాళ్ళందరూ యాక్షన్ చేసిన వాళ్ళే కానీ నిజమైన యేసుప్రభు గారు మాత్రం ఆయన వాక్యమే దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ ఇంగ్లీష్ యేసుప్రభు గారు తలగా ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడరా ఇటు తీసింది? దీన్ని బట్టి చూస్తే మన తెలుగులోనే బాగా తీశారు అనుకున్నాను నేను. హిందీ యేసుప్రభు గారితో పక్కన మెల్లకొని ఎవడు దొరకలేదా అనుకు ప్రభువా యేసు నీ వాక్యమే నువ్వు నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు ఇక్కడ అన్నాడు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుద్దంటే దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుద్ది. మరి ఎవరితో చేస్తే సహవాసం మరి ప్రమాదకరమని నేను చెప్తానమ్మా. ఎవరితో చేస్తే ప్రమాదకరమో చూద్దాం. ఒకసారి వాక్యం తీయండి. వాక్యం తీస్తే సామెతలు 28:7. ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరితో సహవాసము చేయవాడు తన తండ్రికి ఏం తెచ్చినట్ట? తుంటరోడు జోడికి వెళ్ళకూడదమ్మా, అవునా? తుంటరితో సహవాసం చేసామనుకోండి, తల్లిదండ్రులకు కుటుంబానికి ఏం వస్తుందంట? అపకీర్తి కలుగును. ఇప్పుడు మా తుంటరోడితో మనం అందరం కలిసి వెళ్తున్నాం అనుకోండి, అర్జెంటుగా తుంటరోడు ఏమన్నా గిల్లాడు అనుకోండి, ఆడితో పోద్దా? గిల్లునోడు అక్కడే ఉన్నాడు. ఎంతమందిరా బ్యాచ్ అంటే మోసే ఉన్నాడు, నానిబాబుగా ఉన్నాడు చెప్పరా? కానీ మేము గిల్లామంటే మేము గిల్లలే, ఆడితో ఉండటమే మా కర్మ. ఏమవునా కదా? ఇప్పుడు ఎవరితో చేయొద్దు సహవాసం? అసలు ఆడితో పెట్టుకుంటే మనం సైతాన్ని కానీ జేబులో పెట్టుకున్నట్టే. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నాం, సెల్ల పెట్టుకున్నాం కదమ్మా, సైతాన్ని కానీ జేబులో పెట్టుకుని నరకానికి దగ్గరగా మనం వెళ్తున్నట్టు తుంటరోడితో పెట్టుకుంటే. ఏమవునా కదా? తుంటరితో సహవాసం చేస్తే నీకు ప్రమాదం. తుంటరి వాడితో మనం సహవాసం పొరపాటును కూడా చెయ్యకూడదు. తుంటరితో సహవాసం మనం చేయకూడదు. ఎవరితో చేయాలంటే మళ్ళీ చెప్తాను, దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట, తుంటరితో చేయొద్దనుకున్నాం అనుకోండి, ఇంకా 13:20 చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. జ్ఞానుల యొక్క సహవాసం చేయవాడు. అమ్మా ఎలాగుంటుందమ్మా? జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఎలాగుంటాడంట? జ్ఞానంగా ఉంటాం మనం. మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు. మూర్ఖులతో ఏం చేయకూడదంట? సహవాసం చేయకూడదు. మూర్ఖుడు అంటే ఎందులో మనం ఉపయోగించాలంటే అంటే కుందేరికి 3 కాళ్ళు అంటారు చూసారా? అలాంటి మూర్ఖుడు. ఆడు చేయడు, చెప్తే ఏండు. ఇలాంటి వాడితో చాలా ప్రమాదం. ఆడు తెలుసా అంటాడు చేయడు, ఒకవేళ మనం చెప్తే వాడు వెంట. నువ్వు ఎవరితో చేయకూడదు? తుంటరులతో సహవాసం చేయకు. రెండో మాట ఏంటంటే మూర్ఖులతో సహవాసం చేయకు. మూర్ఖులతో సహవాసం చేస్తే కనుక చాలా ప్రమాదంలో మనం ఉంటాం. మరి సహవాసం ఇంకా చేయకూడని వాళ్ళు ఎవరని చెప్తున్నాను. 22-24. కోపచిత్తునితో, కోపంగా ఉన్న వాడితో సహవాసం చేయకము. క్రోధము గలవానితో, క్రోధము కలిగిన వాడితో ఏమి ఉండదంట? కోపం ఉన్న వాడితో పరిచయం చేయకమ్మా. కోపం ఉన్న వాడితో మనం ఏం చేయొద్దంట? సహవాసం చేయకూడదు. కోపం ఉన్నవాడు మనం అందరం కలిసి వెళ్తున్నాం అనుకోండి, ఒరే నువ్వు మొన్న ఇలా చేస్తావేంటారని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఆడికి వెంటనే కోపం వచ్చేస్తాడు, వెళ్ళి పీక కొరికేస్తాడు. సాక్షులు ఎవరు? మనమే. కోపం ఉన్నవాడితో సహవాసం చేసామనుకోండి, మన ప్రమాదంలో ఉన్నాం. కోపం ఉన్నవాడితో సహవాసం చెయ్యదు. కోపం అంటే దేవునికి ఇష్టం కాదు, ఇష్టమైన కార్యం కాదు. కోప చిత్తునితో నువ్వు సహవాసం చేసావా, నీకు ప్రమాదము. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మేము తెలియజేస్తూ ఉంటానని చూడండి. ఏమిటంటే ఒక హోటల్లో హోటల్లో ఎప్పుడైనా హోటల్ ఎప్పుడు మొదలవుద్ది? దగ్గరగా 11:30 నుంచి మొదలవుద్ది. ఏమవునా? బాగా బిజీగా ఎప్పుడు ఉంటుంది అంటే 1 గంట, 12:30, 1 గంటన్నర మధ్యలో ఉంటుంది.
చాలామంది భోజనం చేయడానికి వెళ్తున్నారు వస్తున్నారు. ఆ హోటల్ దగ్గర ఒక ఆయన ఏం చేస్తాడంటే బిచ్చం ఎత్తుకుని అడుగుతాడు. ఈ బిచ్చం ఎత్తుకున్న వాడు అడుక్కుంటున్న వాడిని చూసి ఒకడు వెళ్ళి కంప్లైంట్ చేశాడంట. అయ్యా, మీకు ఓ విషయం తెలుసో తెలీదో, ఇక్కడ బిచ్చం ఎత్తుకుని అడుక్కునేవాడు ఒక పని చేస్తున్నాడు. హోటల్లో రష్గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే హోటల్లోకి వచ్చి భోంచేసి వెళ్ళిపోతాడని మీరు గమనించారా అని అడిగాడు. అమ్మ, అంతవరకు అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టేగా. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన రావటం నాకు తెలుసు, భోంచేయటం నాకు తెలుసు, వెళ్ళిపోవటం కూడా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకని నువ్వు ఆయన గద్దించట్లే, అడగట్లే? ఏమండి, భోజనం చేసి వెళ్తాడో భోజనానికి ముందు హోటల్ అభివృద్ధి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. భోజనం చేశాక మళ్ళీ హోటల్కి జనం ఎక్కువ రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ నాకు తెలుసా అండి. ఆయన ప్రార్థన వల్లనే మా హోటల్ అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి మించినటువంటి ఆయుధం ఇంకేదైనా ఉందమ్మా? ప్రార్థన మించిన ఆయుధం ఉందా? లేదు. ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు, కానీ నా హోటల్ అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళతో సహవాసం చేసామనుకోండి, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ప్రార్థన చేస్తాం. జ్ఞానంగా ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేసామనుకోండి, జ్ఞానం మనకు వస్తుంది. కానీ ఎవరితో చేయకూడదంట? తుంటరితో సహవాసం చేయకు. తుంటరితో నువ్వు సహవాసం చేయకు. మూర్ఖునితో సహవాసం చేయకు. కోపం ఉన్న వాడితో కూడా సహవాసం చేయకమ్మా. కోపం ఉన్న వాడితో సహవాసం చేస్తే చాలా ప్రమాదం. మనకు నిమిషానికి ప్రమాదమే. ఆడు ఎప్పుడు రివర్స్ అయిపోతాడో మనకు తెలియదు, ఎప్పుడు ఏ పెంట తీసుకొస్తాడో మనకు తెలీదమ్మా. కోపంతోనే కదమ్మా, కోపంతో అసూయతోనే కదమ్మా కయ్యాను ఏబేలు చంపేశాడు. కయ్యేను ఏబేలు చంపేశాడు. 5వ అధ్యాయంలో దేవుడు మనం చచ్చిపోమన్నాడంటే ఎంత బాధగా ఉంటుందమ్మా ఆయనకి? అవునా కాదా? ఒక మాట చెప్తున్నాను. 5వ అధ్యాయం అంటే దాని గురించి ఒక మాట చెప్తున్నాను. మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే సృష్టి కలుగును గాక అన్నాడు. అవునా? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు. మొదటి అధ్యాయంలో కలుగును గాక కలిగింది. 2వ అధ్యాయంలో తన పోలికగా ఆదాముని నిర్మించాడు, ఎముకలో నుంచి అవ్వమ్మగాని తీశాడు. 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం ఏమన్నాడు? ఏది చేయొద్దనో ఆ పనిని చేసేసాడు, అక్కడి నుంచి గెట్ అవుట్, వెళ్ళిపోమని చెప్పాడు. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఇంకో విషయం జరిగింది. ఎలాగో తెలిసిన? ఎందుకు నువ్వు ఈ పని చేసావంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్టుకుంటున్నాడు. ఏమా, ఎవడైనా బాగా ఆస్తిపరుడిగిన మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మావాడేనండి ఆడు అంటాం. అవునా? అంటాం అన్నమా. మాకు తెలుసా అండి, అయ్యో వాళ్ళెట్టోడే మాకు దగ్గరండి అంటాం. ఏదో ఉన్నవాడిని చూసి. మర్డర్ చేసినోడే మావాడండి అంటారా? మర్డర్ చేసి ఆడు మావాడండి బాబు అంటారా? ఆడు ఎంత దగ్గరైనా మనం ఆ మాట అన్నాం. కానీ ఇక్కడ ఒక విషయం చూడండి. ఆదాము నువ్వు ఈ పని ఎంత చేసామంటే, నేను చేయలేదు నాయనో, నా ఎముకలోంచి ఎముక తీసినటువంటి ఆ స్త్రీయే నేను తినమందని నేను తిన్నాను అన్నాడు. అంటే ఆదాము గారు ఎవరి మీద దోసేసాడు? ఇప్పుడు మనం చేసే పని కూడా అదేగా కాదంటారా? ఒకవేళ మీరు మంచివాడైతే చాలా వందనాలు అమ్మ. దేవునికి స్తోత్రం. అవమ్మ గారు ఏమంది? అవమ్మ ఈ పని నువ్వు ఎందుకు చేస్తావు? నేను చేయలేదు, సైతం చేయమని. 3 నుంచి అన్నాడు. 3కి పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? నువ్వు భూమిని దున్ని సేద్యపరిచి రక్తమును చెమటగా మార్చి నువ్వు జీవించాలి, ఆహారం ఇవ్వాలి. అవమ్మ నువ్వు సంసారం చేస్తావు, పిల్లల్ని కంటావు, కనినప్పుడు అలా చచ్చి నువ్వు బ్రతుకుతావు. సైతానా, కొమ్ములతో తిరగటం కాదు, ఎలాగంటే పొట్టతో పాకాలి, మట్టిని నువ్వు తినాలి, మనుషుల యొక్క మడిమి నువ్వు కరుస్తావు, వాళ్ళు వచ్చి నీ తలం చెతకు. 3వ అధ్యాయంకి అయిపోయింది. 4వ అధ్యాయంలో ఇద్దరు పుట్టారు, కయ్యని ఏబులు. 4వ అధ్యాయంలోనే మర్డర్ జరిగింది. అంతే కదా మనం చెప్పుకోవాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఏంటది? మర్డర్. కయ్యని ఎంత కోపం ఉండబట్టే కదా చంపేశాడు. కోపం ఉండబట్టే కదా శాంతి సమాధానం అనుకుని చంపుతాడా? చంపడు. నా తమ్ముడి అర్పణ దేవుడికి ఇష్టమైంది, నా అర్పణ ఇష్టం లేదనుకున్నాడు, కోపం చంపేశాడు. 5వ అధ్యాయంలో దేవుడు అన్నాడు మీరు చచ్చిపోడరు అన్నాడు. ఆదాము 930-40 సంవత్సరాలు బతికాడు ఆయన. ఎంత గొప్పగా చూడండి అమ్మ. దేవునికి స్తోత్రం. అంత ఆయుష్ మనకి ఇస్తే ఊరు అంతమంది అయిపోతుంది, ఊరికి మన ఊరు అయిపోతుంది మొత్తం అంతా. అంటే దేవుడు ఎంత కృపమంతుడో చూడండి. కోపం ఉన్నవాడితో నువ్వేం చేద్దామా? సహవాసం చేయకు. కోపం సహాయం చేయకు.
ఒరే ఆగరా ఆగరా, మా సంఘాల్లో కూడా అత్తగారు కోడలు దెబ్బలాడుకుంటారు, ఇద్దరు నా దగ్గరికి వస్తారు. ఎవరి మాట వినాలో చెప్పండి, మీరైతే చెప్పండి. నాకు తెలియదు, పెద్దగా తీర్పు తీర్చడం తెలియదు. కానీ అత్తగారు నా దగ్గరికి వస్తారు. అత్తగారు చెప్పేది అత్తగారు చెప్పేది, కోడలు కూడా నాకు చెప్పేది. పోనీ దేవుని దయ వల్ల అత్తగారు చెప్పినప్పుడు అమ్మ కోడలు తప్పు అనొచ్చు. నేను కూడా కోడలు చెప్పినప్పుడు అత్తగారు తప్పు అని చెప్పొచ్చు, విడివిడిగా చెప్తే. ఏమన్నా ఇద్దరు డైరెక్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు నేను చెప్పాలి, ఏం చెప్పాలి? నేను ఎక్కడ దాకా ఏంటానంటే దెబ్బలాట రేజ్ అవ్వకుండా ఆగని ఒక నిమిషం ఆగని వెళ్ళిపోతాను. పని లేదు, ఏమి లేదు, ఉత్తిదే. వాళ్ళకి ఏకందరూ మళ్ళీ మీరు కంగారు పడకుండా ఉండని చెప్తాను. వెళ్ళి ఒక అరగంట పోయి అక్కడ ఎక్కడ టీ తాగి వచ్చి, అమ్మ ఇందాక ఏదో చెప్పారు కదా నాకు సరే ఏం చెప్తామండి, ఏం లేదులేండి తర్వాత చెప్తాను అనుకుంటే వెళ్ళిపోతాను. తగు ఉందా? తగుని ఏం చేశాను, నీళ్ళు చనిపోయా. అదే అలగందా అని అనుకో, ఇలగంద అనుకుంటా, ఇద్దరు రెచ్చిపోతాను. ఇద్దరు రెచ్చిపోయి నా దగ్గర కూర్చోబెట్టి అలా ఎరగ తిట్టేసుకుంటాను. ఎందుకు వచ్చింది కూడా, ఒక్క నిమిషం ఆగు, 2 నిమిషాల్లో వచ్చేస్తానండి. అలా ఏం పని లేదు నాకు, వెళ్ళి టీ తాగి కుదురుగా నెమ్మదికి వచ్చి, అమ్మ ఇందాక ఏదో చెప్పావు కదా ఏంటమ్మంటే, ఇక అది అయిపోతుందండి అయ్యారు పానం ఉండే, సరే పానం ఇక అలా ఉండకుండా అమ్మ ఎంత తేలికని తీర్పం మీద ప్రమాదం వచ్చింది నాకు. కోపం శక్తినితో ఉండటం చాలా ప్రమాదం, మనకే ప్రమాదం. మరి ఇప్పుడు అత్తగారు ఎప్పుడు మాట్లాడారు, కోళ్ళొద్దా? కోళ్ళొస్తుందా? రాదు. కోళ్ళు ఎప్పుడు మాట్లాడు, అత్తగారొద్దా? రాదు. ఎందుకు వచ్చింది గొడవమ్మ అని సమాధాన పరిచేస్తాను. అంటే దేవునితో సహవాసం చేస్తే ఏమద్దామా? దేనికి స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇంకొకరితో సహవాసం చేయకూడదు. 1 కొరింథీ 15:23. ప్రతివాడును చదవండి. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికి దుష్టినితో సహవాసం చేయరు. దుష్టుడు అంటే ఎవరో? దుష్టుడు అంటే ఎవరో? సైతాను కదమ్మా. నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి కుటుంబాల్లో కూడా ప్రార్థన లేని కుటుంబాల్లో ఎవరుంటారంటే సైతానుగాడు ఉంటాడు. సైతానుగాడు ఉంటాడమ్మా. ప్రార్థన లేని కుటుంబాల్లో సైతానుగాడు ఉంటాడు. ఆ సైతానుగాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు మనం వీక్ అయినప్పుడు మనల్ని ఎలా బలపరచాలని చూస్తాడు, ఎలా బలపరచాలని చూస్తాడు. దుష్టినితో సహవాసం మనం చెయ్యొద్దు. దుష్టుడు అంటే ఎవరో? సైతానుగాడే. సైతానుగాడంట మత్తయి సువార్తలు అంటాడు, ఒక ఇంట్లో కూర్చున్నాడు, ఒక ఇంట్లో కూర్చున్నాడంట. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ప్రార్థన చేసేవాడు ఇంటికి వెళ్ళడమ్మా. ప్రార్థన చేసేవాడు ఇంటికి మాత్రం వెళ్ళడు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాడు? ప్రార్థన చేయని వాళ్ళు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా కూర్చుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంతే కదా. సైతాన్ గారి సంఘం లేదనుకుంటున్నారా? సైతాన్ గారి సంఘం 3 బిరుదులు ఉన్నాయి. ఏంటో తెలిసిన? మనం ఏమంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటామా? సైతాన్ గారికి కూడా 3 మాటలు ఉన్నాయి. ఎల్లనే ఇవ్వదంట ప్రార్థనకి, ఇవన్నీ ఇదంట, ఈనే టైం మొత్తం ఉండని ఇదంట. అర్థమైందా? ఈ 3 పనులు ఆ చేసి ఉంటుంది. ఎల్లనే ఇవ్వదు, ముందు ఎన్నే ఇవ్వదు, ఉండని ఇది. దానికి ఉన్నాయి బిట్లు. అప్పుడు ఒక రోజున ఆ ఇల్లంతా ఊడవట్లేదంట, ఆ ఇల్లంతా శుభ్రం చేయట్లేదంట, ప్రార్థనకి వెళ్ళట్లేదంట. దానికి ఎంతో సంతోషం అంట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే సైతాను ఆ కుటుంబం ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. ఒక రోజునంట బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉందంట, ఆ ఇంట్లో వాళ్ళ మీద అంట ఈ సైతానికి బోరు కొట్టిందంట. చిచ్చి ఎంత దరిద్రమో చూడండి అమ్మ. వాళ్ళు మనుషులు ఎక్కువ, సైతాన్ ఎక్కువ. అంటే ఈ మనుషుల మీద ఎవరికి బోరు కొట్టిందంట? చిచ్చే నీ ఇంటికాడ ఉండరా, నీకన్నా దరిద్రమే నీ లేదనుంటే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందంట. పాపం ఏడేం చేశారంట, ఇల్లు శుభ్రంగా కడిగేసేసి నానిబాబు గారిని తీసుకొచ్చి ప్రార్థన పెట్టేసుకుందాం అనుకున్నారంట. అది ప్రతి ఇంటికాడికి వెళ్ళినా ప్రతి ఇంటికాడ ఏం జరుగుతుందంటే ఏదో ఒక వాక్యమో ప్రార్థన జరుగుతూనే ఉందంట. అప్పుడు అది ఏమనుకుందంట, మీరు నన్ను రానివ్వకపోతే మాత్రం నాకు ఇల్లు లేదా, నేను తిరిగి వచ్చిన నా ఇంటికే పోతానని చేసిందంట. కొత్త ఏం చేసినా తెలిసిన 7 దెయ్యాలను తీసుకొచ్చి కూర్చోబెట్టిందంట. నీకు అవుద్దా? పని అవుద్దా? ఇది ఉన్నప్పుడే ప్రార్థన లేకలేదు కదా, ఇంక ఇది లేనప్పుడు పని అవుద్దా? దుష్టినితో మనం ఏం చేయొద్దంటే సహవాసము చెయ్యదు. ఓకే, ఒక్కోసారి మనం కూడా బలహీనం కాదా? నేను ఈ మధ్యన కోపపడకుండా చెప్తున్నాను. అసలు మామూలుగా జనరల్గా కోపం ఉండదు, ఇంకా కొంచెం మెత్తగా. 8 గంటల నుంచి 5 గంటల వరకు మాకు ఆన్లైన్ ప్రార్థన. ఎన్ని గంటల నుంచి?
8 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన, 8 గంటల నుంచి 9కి పాటలు, 9 నుంచి 10కి ప్రార్థనలు. నేనేంటంటే స్లిప్పులు రాసి ఇచ్చేసేయండి అమ్మ అంటాను, ఏదో బుక్లో రాయమని చెప్తాను, ఎందుకంటే అన్నీ మనకు గుర్తుండవు కదమ్మా. 10 నుంచి 12 గంటల వరకు ఒక సెక్షన్ అయిపోయింది. జస్ట్ కొంచెం బ్రేక్ ఇస్తాం, ఎంత ఒక పావు గంట ఒక అరగంటకి బ్రేక్ ఇస్తాం. 10:30కి మళ్ళీ మొదలు పెడతాం ప్రార్థనలో, మరలా ఒక వాక్యం, మరలా ఇవన్నీ చేస్తాం. ప్రారంభంలో ఎలాగుంటుందో తెలుసమ్మా, ప్రారంభంలో 60 మంది. ఎంతమంది అమ్మా? ఫస్ట్ బ్రేక్ అయ్యేది కల్లా బ్రేక్ ఇచ్చాను కదా అమ్మ, కొంచెం బయటకు వెళ్ళి మంచిలో అయితే తాగరండి అమ్మను కదా, 30 మంది ఏమైపోతారు తెల్దాం. వాళ్ళు వెళ్ళిపోతారన్న సంగతి నాకు తెలుసు, వీళ్ళు మెడకలేరు ఊగిపోతున్నారన్న సంగతి నాకు తెలుసు. అది ఆయన నేను వెళ్ళిపోమని అనకూడదుగా. సరే వాళ్ళకి ఇచ్చేసాను సెక్షన్. ఏమైనా కొత్తరా వచ్చేవాళ్ళు ఉన్నారంటే ఇంక రారండి, అలా కానే ఉండి అయ్యారు మీరు మొదలెట్టండి అంటారు. బిస్కెట్లు పాపం టీ తాగిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. మళ్ళీ పాటలు అయ్యాక, ప్రార్థనలు అయ్యాక 3 గంటలకల్లా 3:30కి మధ్యలో కరెంట్ పోద్ది, మళ్ళీ 15 మంది జంప్. నాకు అది తెలుసు. చివరికి ఉండదు ఎంతమంది అంటే 15 మంది నుంచి 20 మంది లోపు మాత్రమే. అయినా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను బాధపడను, వస్తానన్న పాస్టర్ గారు రాకపోయినా టెన్షన్ పడను. ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్స్ట్రా ప్లేయర్గా కొంచెం సిద్ధపడే ఉంటాను. ఎవరు రాకపోయినా నేను రెడీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదమ్మా, ఎవరు రాకపోయినా రెడీ. సిద్ధపాటు మనం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ చివరి ప్రార్థనకే నేను చెప్పి వెళ్ళటం కాదమ్మా, చేస్తాను. చేస్తేనేగా చెప్పాలి. ఆ రోజు ఇంకా 5 నిమిషాలకి 10 నిమిషాలకి అయిపోతాం అనగా రౌండ్ అప్ వేసాం. 15 మంది 16 మంది రౌండ్ అప్ వేసాం. ప్రార్థన చేసుకుంటే నేను చెప్తున్నాను నిద్ర వస్తుంది, చెప్తున్నాను నిద్ర వస్తుంది, నాకు కూడా చెప్తున్నాను నిద్ర వస్తుంది. అలాగే చేసే కల్లా ఇంకా 2-3 ప్రార్థనలు ఉన్నాయి అనగా నా పక్కన ఉన్న ఆవిడ ఏం చేసిందంటే, అటే పక్కన ఉన్నవాడు ప్రార్థన చేస్తుంది, ఇటే పక్కన ఉన్నవాడు గురకట్టేసింది. గురకపట్టి అమ్మని ఆగమ్మ అంటా కూడా నేను కూడా నిద్రలోకి వెళ్ళిపోయా. ఈ ప్రార్థన చేసిన ఆవిడ అంటే అయ్యారండి ఎక్కడికి వెళ్ళారండి అంటే, ఈవిడ పెద్ద గురకే, చిన్న గురకే కాదు, ఎవడ తెలకుండా ఉండే గురక కాదు, మైకిల్ కట్టేసామనుకోండి. ఏమ్మా నీ గురకతో నన్ను కూడా సైతాన్ సోదంలో పెట్టేసుకోమ్మ బాబు అంటే అయ్యారు లేదులేండి బాబు అలసిపోయినా. సరే ఫోన్లే అమ్మ, పెద్ద గురకట్టేస్తాను, బర్రమంట గురకట్టేస్తాను. నేను కూడా అలా వెళ్ళిపోయింది. అదే కదా మా ఫాస్ట్ టైం ఎక్కడ ఉంది, లేకంటే ఇద్దరు లేకంటే టైం అయిపోతాను. ఓ సైతానా చివరిలో నన్ను శోధించేస్తున్నావా అని అనుకుని మెరుపు తెచ్చుకుని ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ మాత్రం సిద్ధం. దేవునికి స్తోత్రం. ఏళ్లతో మన సహవాసం చేయకూడదు. ఎవరితో చేయకూడదమ్మా? తుంటరోడితో చేయకూడదు, మూర్ఖులతో చేయకూడదు, కోపం ఉన్నవాడితో చేయకూడదు, ఇంకేటమ్మా దుష్టునితో మనం చేయకూడదు, అన్యజనులతో కూడా మనం చేయకూడదు. ఆ మాట చెప్పి ఇంకో 2 మాటలు చెప్తూ ముగిస్తాను. 106:35 కీర్తన. కీర్తన 106. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు మాత్రం నేర్చుకొనవద్దు. అంతే కదమ్మా, అంతే. అన్యజనుడు అంటే ఏంటి? అన్యజనుడు అంటే దేవుని ఎరగనివాడు. అన్యజనులతో నువ్వేం చేయాలంటే సహవాసము చేయకు. అన్యుడితో సహవాసం చేసుకుంటే ఏమనుకుంటుంది, నువ్వు కూడా అన్యుడు అయిపోతావు. అది చేయకూడదండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా తీసుకొచ్చి ఎవరైనా కలిసి వస్తలేదు, ఇల్లు కూడా చూడండి అనుకోండి, ఇల్లు అంతా బాగున్నా ఈ పక్కన మాత్రం కిటికీ తీసేయని చెప్పేసి వెళ్ళిపోతాడు. బాగున్నా ఎందుకని వచ్చాడు కాబట్టి ఏదో చెప్పాలి. దేవుడే మనకు సర్వ సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అన్యులతో మనం సహవాసం చేస్తే కనుక మనకున్న భక్తి ఏమైపోతుంది? క్షీణించిపోద్దండి. అన్యుడు అంటే దేవుని ఎరగనవాడు, దేవుని దూషించేవాడు. అన్యుడితో సహవాసం చేయి. మరి ఎవరితో చేయాలి సహవాసం? అది కూడా చెప్తాను. దేవునితో సహవాసం చేస్తాం. అదే కాకుండా దేవునితో కాకుండా కూడా ఇంకెవరితో సహవాసం చేయాలంటే ఇందాక చదువుకున్నాం 13:21 చదవండి. జ్ఞానులతో సహవాసం చేయాలి. అంతేకాదు యోబు 34:9 చదవండి.
నరులు దేవునితో సహవాసం చేయుట. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి క్షేమకరము. అంతేనమ్మా? క్షేమమునకు ఆధారమవును కదమ్మా, ప్రయోజనకరం. కానీ నరులు దేవునితో సహవాసము చేయుట ఎంత మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు గారు. ఆయనకి ఎంత బాధ వచ్చింది? కానీ దేవునితో సహవాసం చేయడం ప్రయోజనకరం కాదా? ఆయనకి బాధ వచ్చిందమ్మా. చూడండి, ఒక ఇంట్లో కానీ ఎవరైనా కానీ కొంచెం వెళ్ళిపోయిన అనుకోండి, నాకు అసలు దేవుడు వద్దండి అంటారు కదా. అంత బాధ ఆయన చెప్తున్నాడు. కానీ దేవునితో సహవాసం చేయట గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటూ వెళితే ఏమంటాడంటే, దేవునితో సహవాసం చేయట గొప్ప విషయమై ఉన్నది. ఆయన నోటితో కూడా పాపం చేశాడా? చేయలేదు. నోటితో పాపము కూడా ఆయన చేయలేదు. దేవునితో సహవాసం చెయ్యాలి. 1వ యోహాను కూడా తీయండమ్మా పత్రిక. యోహాను పత్రిక 1వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఏ సహవాసం అంటమా? అన్యోన్య సహవాసము గలవారమై ఉంది. మాపు చేయండి అక్కడికి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన మరి మీరు బస్సులు ఎక్కారో లేదో, ఎక్కారమ్మా? ఎక్కారా? మనకు కొంచెం రష్ తక్కువే, కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి టోపీలు కొనుక్కుంటున్నారు. జుట్లు ఊడిపోయి టోపీలు కొనుక్కుంటున్నారు. ఎందుకని ఫ్రీ సీట్ గంటేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. అమ్మా, ఫ్రీ సీట్ వల్ల ఏమైపోతుందంటే టౌన్లో చాలా భయంకరంగా ఉంది. మనకు కొద్ది సీట్లు దొరుకుతున్నాయిలే. అంటే ఏంటి? ఆడవారికి మాత్రమే జరిగింది. ఒక అమ్మ మంచమట్టుకు వెళ్తుంది, నేను చదువుతున్నాను. అంటే నేను చూడలేదు, చదివిన మాట చెప్తున్నాను. ఆ మంచమట్టుకు వెళ్తుంది. ఎందుకు వస్తున్నామమ్మా, మంచమట్టుకుని వస్తున్నామా అని చెప్పేసి అడుగుతున్నాడు. నాకంటే ఫ్రీ, కానీ మా ఆయన ఫ్రీ లేదు కదా, కంచేపు నడుమాచుకుంటాడంటే మంచమట్టుకు వెళ్తున్నాను అంటుంది. మంచం పడతా బస్సులో ఏమ్మా అంటే అది అధికారమే. కానీ అంటే ఏంటి ఎవరితో మనం సహవాసం చేస్తే ఆ సహవాసం కలిగి ఉంటాం. ఇక్కడ ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే అన్యోన్య సహవాసము కలిగి ఉన్న వారమే ఉండాలి మనం. అన్యోన్య సహవాసం అంటే తెలిసిన ప్రేమ కలిగి ఉండటం అమ్మ, ప్రేమ కలిగి ఉండటం. అన్యోన్య సహవాసం అంటే ప్రేమ కలిగి ఉండటం. ఒకడు బస్సు ఎక్కాడంట, ఏ ఊరికి కొట్టండిరా టికెట్ అని అన్నాడంట. మా ఊరికే కొట్టండి అందంట. ఏ ఊరో చెప్పాలిగా. మా ఊరు అంటే ఏ ఊరికి కొడతాడు? క్లారిటీ ఉండాలి, అక్కర్లేదా? మా ఊరికే కొట్టండి అన్నాడు. చెప్పమ్మా మీది ఏ ఊరు అంటే మా ఊరికే కొట్టండి అంటున్నాడు. మీ ఊది ఏ ఊరు? దేవుని యొక్క బిడ్డారా, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసం కలిగి ఉండటమే కాదు, చదవండి అక్కడ. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఇక్కడ అయ్యగారి బల్లారాధన ఇచ్చినప్పుడు అది ద్రాక్ష రసమే, ఆ అప్పాలే అని మీరు అనుకుంటే కనుక మీలో ఆ భక్తి, ఆ సహవాసం దేవునితో ఉండదు. మరేమనుకోవాలి? ఆయన నా శరీరమును తిని త్రాగువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు. అవును కదమ్మా? అప్పుడు నువ్వు ఎలా తీసుకోలేదు? జ్యూస్ లాగా మంచిలాగా తీసుకుంటే చాలా పాపం వచ్చేస్తాం. మనకు పాపం వచ్చేస్తామా? దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా. చాలా మంది అంటారు నేను ఆవిడ లాంటిది కానండి. ఎవరిలాంటిది కాదు. 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన పాపమే. ఏమవునా కదా? ఒక్క ఆజ్ఞ తప్పిపోయిన పాపమే. ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తం, ఆయన శరీరం పవిత్రులుగా చేయరు. చదవమ్మా. పాపము లేని వారమని
మనం ఎవరేమైనా పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనల్ని మనల్ని ఎవడో మోసం చేయక్కర్లేదు. ఇప్పుడు మనలో ఎవరమైనా నేను పాపం లేనివాడిని అండి, అసలు నాకు ఏ పాపం తెలదండి, అలాంటి దాన్ని కాదండి, ఇలాంటి దాన్ని కాదండి నువ్వు చెప్పుకొని ఎడల మనకు మనమే ఏం చేసుకున్నామంట? మోసం. మనకు మనమే మోసం చేసుకుని మనల్ని ఎవడో మోసం చెయ్యక్కర్లేదు. మరియు మనలో నిజమే లేదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి చప్పలు కొట్టండి ఒకసారి. మనం ఎవడమైనా కానీ ఏం చేయాలంట? మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని ఎడల ఆయన మనల్ని పవిత్రులుగా చేసి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడమ్మా? పవిత్రులుగా చెయ్యను అంటే ఇప్పుడు దాకా చూడ 4 రోజులు కుండలు కడుకున్నానండి, ఎక్కువ తీయ తక్కువ తీయ. 2 వారాలు 3 వారాలు బట్టలు కట్టుకున్నానండి, ఎక్కువ తీయ తక్కువ తీయ. అలాగే 4 వారాలు ప్రార్థన మాని చేసి అప్పుడు రండి, పాపం మూట ఎక్కువైందా తక్కువైందా? ఎప్పుడుదప్పుడు దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే కప్పుకోవద్దు ఒప్పుకుంటే కనుక సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను అలాగ వెళ్ళేటప్పుడు చాలా మా సంఘాలు ఉంటారు, ఉన్న సంఘాలు కూడా ఉంటాయి, చూస్తూ ఉంటాను. ఈ పేరెట్టినోడు ఎవడ పెట్టాడో కానీ కరువు పని అంట. పేరే ఏంటంట? కరువు. అంటే కరువు ఉన్న ప్రజలు, కరువు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి మన బైబిల్లో కూడా. కరువు పని అంట. గిన్నె పెద్దది, కరువు గిన్నె పెద్దది ఏమా, గుణపం, పార, కత్తి ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు టయ్యానికి. ఎంత బాగా చేస్తారో పని, ఎంత బాగా చేస్తారు. చేసేవాళ్ళు చేస్తున్నారమ్మా, ఎంత బాగా చేస్తారో. ఒకసారి చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా పని దొంగలు ఉంటారు. మీకు తెలుసా? ఉండరమ్మా? అందరూ అలాగే చేస్తారా? పని దొంగలు ఉంటారు. సరిగ్గా సీఏయో ఏదో అంటారు కానీ ఆవిడ చూసినప్పుడు మాత్రం గట్టిగా చేస్తారు. ఆవిడ వెళ్ళిపోయిన అంటే మళ్ళీ బతికి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దాంట్లో ఉన్నారు. గుణపమాలకు గుణపం నిలబెట్టి ఎండలో పని చేసి వచ్చి ఆ గుణపంతో పని వచ్చింది కదా గుణపం మీద పట్టుకున్నాడు, కారిపోతున్నాడు గుణపం. అమాయకుడు గుణపం కాలిపోతున్నాడు. వెళ్ళి ఏం చేయడం తెలిసిన? గుణపానికి జ్వరం వచ్చిందని అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆరంపెట్టి ఆట దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? వేరే వెళ్ళకొచ్చామంటే రండి తొందరగా రండి, నా గుణపానికి జ్వరం వచ్చింది అన్నాడు. దేనికంటే జ్వరం? గుణపానికి జ్వరం వస్తుంది అంటారా బాబు అంటే రండి మీరు చెప్తానేంటండి అన్నాడు. ఓరి బాబు వీడితో ఎందుకు వచ్చిన గొడవలే, అక్కడికి వెళ్ళి వీడికి సమాధానం చెప్పాలా అని చెప్తే ఎక్కడ ఉందిరా అన్నాడంట. గిలగా నిలబెట్టుందంట. గుణం పట్టుకోండి మీరు అన్నాడంట. గుణం పట్టుకున్నాడు డాక్టర్ గారు. అమ్మ కాలిపోతుందంట. ఇదా జ్వరం అంటే అన్నాడు. ఇదేనండి జ్వరం అన్నాడు. ఇంజక్షన్ చేస్తాడా డాక్టర్ గారు? చేయగలడా? శరాన్ని పెడతాడా? ట్యాబ్లెట్ ఇస్తే గుణం వేసుకుంటుందా? ఆ డాక్టర్ గారు ఆ బాధపడలేక నీకు 5 నిమిషాల్లో ఒళ్ళంతా చల్లబడిపోలేక ఆడి వాసలోనే చల్లబడిపోలే నేను చేస్తాను అనుకుని గుణపం తీసి ఆ పక్కనున్న చెరులో పడేసి కాలుతో తొక్కుపట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 నిమిషాలకు ఏమైంది? ఒరే నీ గుణపాన ద్వారం తగ్గిపోతుందిరా పావతలు కనాలంట. ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయాలి కదా ముందు, అంతే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 రోజుల తర్వాత అలా ఆడుకొచ్చిందంట జ్వరం. ఎవరికి వచ్చిందమ్మా? ఎక్కడ తీసుకెళ్ళాలా? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళదు వీడు, చెరువు గారు తీసుకెళ్ళాడంట. డాక్టర్ గారు ఇల్లు అక్కడ కదా, మన డాక్టర్ గారు ఇల్లు ఇటు ఎక్కడ అంటే నీకు 5 నిమిషాలు నీ ఒళ్ళు సలబడేలా చేస్తాను రానడంట. అక్కడ తీసుకురండి. ఏంట్రా బాబు ఎక్కడ తీసుకొస్తున్నాను అంట. నీకు 5 నిమిషాలు ఏమాత్రం లక్కర్లే సలబడిపోతామని చెప్పి భార్యని ఎల్లకిత్తలుగా పడగొట్టి చెరువులో పడేసి మేడ మీద కాలేసి తొక్కుపట్టాడంట. ఓరి బాబు చచ్చిపోతాను రా బాబు, ఇదేం వైద్యం రా బాబు అని అంటే మొన్న రాజు డాక్టర్ గారు ఇలాగే చేశాడు నా బాధపడలేక, అందుకు ఇదే వైద్యం అన్నాడంట. ఇంకా కంచేపుండే చచ్చిపోతాను రా బాబు అంటే ఆ రాజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాక ఆయన అన్నాడు, ఓరి బాబు నీ బాధపడలేక గుణపానికి చేశాను రా,
నువ్వు మీ ఆవిడ ఈత కంచేపు చచ్చిపోనురా బాబా, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు అంటే ఆయన ఏం చేశాడు, వీడు కూడా చేద్దామని చూశాడు అన్నమాట. అది ఆయన చేస్తే కుదురుద్ది, కానీ మనం చేస్తే కుదరదమ్మా, కుదరదు. దేవుడు ఎక్కడ చెప్తున్నాడమ్మా, తొంటరితో సహవాసం వద్దు, అన్యజనులతో సహవాసం వద్దు, మూర్ఖుడితో సహవాసం చేయకు, పాపం ఉన్నవాడితో సహవాసం చేయకు, దుష్టుడితో సహవాసం చేయకు. ఎవరితో చేస్తావు అంటే జ్ఞానంతో ఉన్నవాడితో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. అందుకే ఆత్మయందు నువ్వేం చేయాలంటే నీ పాపం వలన్నీ ఒప్పుకొని నీడలా దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేసి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం ఎలాగుంటుందంటే మన కుటుంబాలకి, మన ఇంటికి, మన కలిగిన సమస్తానికి కూడా ఎలాగుంటుందంటే దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. రేపు ఆదివారం కనుక మరలా మన పనులు ఉన్నాయి కనుక మరొకసారి ఎప్పుడైనా ఆల్నైట్ మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకొని మరలా మన దేవుని యొక్క వాక్యంలో సహవాసం కలిగి ఉందాం. ఎప్పటికి మాత్రం ఇప్పుడు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కనుక అందరికి వందనాలమ్మా. అవకాశం ఇచ్చిన ఈ గారికి హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థనలోనికి మనం వెళ్ళిపోదాం వెంటనే. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తుంటరులతో సహవాసము చేస్తే ఇబ్బంది కలుగుతుంది, నీతో సహవాసము చేస్తే జ్ఞానము దొరుకుతుంది. జ్ఞానులతో సహవాసం చేయాలి అని వాక్యం చెప్పింది. ఈ లోకములో జ్ఞానములు ఎవరున్నారు? ఎవరూ లేరయ్యా. నీ వాక్యము ధ్యానించినప్పుడే, నీ వాక్యాన్ని చదివినప్పుడే మేము జ్ఞానవంతులుగా సిద్ధపడతాం. చక్కని మాటలను నీ దాసులు అందించారు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క 3 రోజులు ఉపవాస ప్రార్థనల్లో ఇది చివరి రాత్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో బలపరిచారు, నీ శక్తితో నింపారు, నీ బలముతో నింపారు నాయన. మీరు నాతో సహవాసము చెయ్యండి అని నీ వాక్యము సెలవిచ్చింది. మేము మా జీవితాన్ని నీకు సమర్పించుకొని నీతో సహవాసము చేస్తే నువ్వు దీవించనయ్యున్నావు అని నీ దాసుల ద్వారా బయలుపరిచావు. అందుకే నీ వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడిన మొక్క, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్న వాక్యం చెప్పింది. మనం దేవునితో సహవాసం చేద్దాం. మన కష్టాల నుండి, మన ఇబ్బందుల నుండి, మన ఇరుకుల నుండి ఆయన మనల్ని తప్పించువాడై ఉన్నాడు, రక్షించువాడై ఉన్నాడు, విమోచించువాడై ఉన్నాడు. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ వాక్కు చేత నీ దాసులను నిలబెట్టి నీతో సహవాసం, నాతో సహవాసం చేయండి అని నీ దాసుల ద్వారా వాక్యముల నుండి బయలుపరిచారు. నీకు స్తోత్రాలు. వినిన సంగతులను మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మా గృహాలకు మేము వెళుచుండగా క్షేమకరంగా నడిపించి రేపటి ఆరాధన కొరకు మేమందరము సిద్ధపడేటట్లుగా నీ కృపా సమాధానములు ఉంచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ శక్తితో నిలబెట్టండి అని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మతో నిలబెట్టండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రతి కుటుంబాన్ని బలపరచండి నాయనా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి